హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ. పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. ఎన్ని తిన్నా సరే చూడగానే తినాలనిపించేది ఆవకాయ పచ్చడి. అలాంటి ఆవకాయ పచ్చడిని సంవత్సరం అంతా నిలువ ఉండేలా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా నా స్టైల్లో ఈ పచ్చడి పెట్టి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే మనకు అసలు తెలియకుండానే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అంత రుచిగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ఆవకాయ పచ్చడి పెట్టడానికి మనం మామిడికాయలు అయితే ఊరగాయ కాయలు తీసుకోవాలండి. సో ఊరగాయ కాయల్ని తీసుకొని ఫస్ట్ మామిడికాయల్ని నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక గంట సేపు అలాగే ఆరబెట్టేసుకోండి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు అనేవి చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దవైనా సరే కట్ చేసుకోవచ్చు. అదైతే మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోవాలి. కొలుచుకోవటానికి ఏదైనా ఒక గిన్నె కానివ్వండి, లేదా ఒక లోట అయినా సరే సెట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇలా పెద్ద సైజు గిన్నె తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 కేజీల మామిడికాయలతో ఆవకాయ పెడుతున్నానండి ఈరోజు. ఈ ముక్కలు 4 కేజీల మామిడికాయ ముక్కలు అనమాట. సో వీటిని అయితే ఇప్పుడు కొలుచుకుందాము. ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెకి ఈ మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా ముక్కలు అనేవి పైకి తీసుకోవాలండి. ఎన్ని పడతాయో ఫుల్గా నిండుగా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇలా నిండుగా తీసుకోవాలండి. ఇలా నిండుగా తీసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలాగే కొలిచి తీసుకోవాలన్నమాట. 2, 3, అలాగే నేను ఈరోజు కట్ చేసుకున్న ముక్కలు 4 గిన్నెలు అయ్యాయన్నమాట. ఇలా మామిడికాయ ముక్కలు కొలుచుకోవటానికి మీరు తీసుకునే గిన్నె సైజు ఎలా ఉండాలంటే 4 గిన్నెలు రావాలండి. సో ఇలా 4 గిన్నెలు వస్తేనే మనకు కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఇదే గిన్నెతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసుకోవాలన్నమాట. గిన్నె పెద్దదైనా సరే చిన్నదైనా సరే మనకు 4 గిన్నెల ముక్కలైతే రావాలన్నమాట. సో ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ గిన్నెతో అయితే మనము మామిడికాయ ముక్కలు కొలిచి తీసుకున్నామో సేమ్ అదే గిన్నెతో 1/2 గిన్నె వరకు ఆవాలని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా చెప్తున్నానండి. క్లియర్గా చూడండి, అలాగే వినండి. ఇప్పుడు వీటిని ఇలా కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి. ఆవాల్లో ఎప్పుడైతే మనకు చిటపటలాడే సౌండ్ వస్తుందో అదే స్టేజ్లో వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమ్ గిన్నెతో 1/2 గిన్నె వరకు మెంతుల్ని తీసుకోవాలి. అంటే ఆవాల్లో సగం అనమాట. సగం కంటే కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదండి, ఎక్కువైతే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మెంతులు అనేవి కొంచెం తగ్గించుకొని వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని కూడా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనము వీటిని పచ్చివి తీసుకునే కంటే ఇలా వేయించుకొని తీసుకున్నట్లయితే ఆవకాయ రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది అన్ని పచ్చివే వేసేస్తారు, కానీ నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న ఈ మెంతుల్ని కూడా పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి సేమ్ గిన్నెతో 1 గిన్నె వరకు పల్లి నూనెని తీసుకోవాలి. ఆవకాయ కోసం సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా ఇలా పల్లి నూనె వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పల్లి నూనె వద్దనుకుంటే మీరు ఏదైనా సరే పప్పు నూనె అయినా సరే వాడుకోవచ్చు అనమాట. కానీ పల్లి నూనె అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ నూనెని బాగా వేడి చేసుకోవాలన్నమాట. బాగా వేడైన తర్వాత ఇందులోకి సేమ్ గిన్నెతో 1/2 గిన్నె వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి వేసేసుకోండి. వేడి ఆయిల్లో ఇలాగే వేసేసుకోండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో చక్కగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. దానివల్ల ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు ఇలాగే పక్కన ఉంచేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి సేమ్ గిన్నెతో 1 గిన్నె కల్లుప్పుని తీసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు ఫుల్గా తీసుకున్నాం కదండి, కానీ ఉప్పు కారం అనేది ఇలా సమానంగా తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కల్లుప్పుని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా పెద్ద జార్ అయితే ఒకేసారి వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా ఎందుకు ఈ రిస్క్ అంతా
సాల్ట్ వేసుకుంటే సరిపోదు కదా అనుకోవచ్చండి, కానీ సాల్ట్తో ఆ టేస్ట్ అనేది రాదు. ఇలా కల్లుప్పుతోనే ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్ రుచితో వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉప్పుని మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఉప్పునంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆవాలు కంప్లీట్గా చల్లారిపోయాయండి. నెక్స్ట్ ఇందులోకి మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతులు కూడా పూర్తిగా చల్లారిపోయాయి అనమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ గిన్నెతో పావు గిన్నె వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. మనము ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఆయిల్లోకి పావు గిన్నె వరకు వేసుకున్నాం కదండి, ఇందులోకి పావు గిన్నె అనమాట. అంటే టోటల్గా హాఫ్ గిన్నె వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టుకుని తీసుకోండి. చూడండి ఇలా ఒకటి అర నలికకపోయినా పర్వాలేదండి, బాగుంటుంది. కాకపోతే ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ మసాలాలో చక్కగా కలిసిపోతుంది అనమాట. సో దానివల్ల కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని కూడా మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాము. నేను వీడియో కోసం అని చెప్పేసి ఒకేసారి గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 2 సార్లుగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఈ ఆవ పొడిని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత కారం అండి, సేమ్ గిన్నెతో 1 గిన్నె వరకు కారం అన్నమాట. ఫస్ట్ చెప్పాను కదండి, ఈ ఉప్పు కారం అనేది సమానంగా తీసుకోవాలి, పైకి అయితే తీసుకోకూడదు. చూడండి ఇలా 1 గిన్నె కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలా చక్కగా చేత్తోనే చక్కగా కలుపుకోవాలన్నమాట. నాకైతే ఈ డీస్ అనేది చిన్నదైపోయిందండి. మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడే కొంచెం పెద్ద డీస్ తీసుకోండి. నేను వీటిని అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కలపటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి. సో అందుకని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెలకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా అన్ని వైపుల నుంచి ఈ పొడులన్నీ మామిడికాయ ముక్కలకి చక్కగా పట్టేలా అన్ని వైపుల నుంచి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి నూనె, ఆ నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. కానీ నూనె అనేది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాతే నూనె అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నూనె వేడిగా ఉన్నట్లయితే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. సో అందుకని చెప్పేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మరోసారి అన్నీ బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి. ఈ కొలతలతో చేసినట్లయితే, అలాగే ఈ ప్రాసెస్తో చేసినట్లయితే ఆవకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, అలాగే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే చూడడానికి ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదండి, అంటే కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదండి, కానీ కొద్దిగా ఊరిన తర్వాత మనకు ఈ ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్నైతే ఒక 3 రోజుల పాటు దీని జోలికి వెళ్లకుండా అలాగే ఉంచేయాలండి. మూత పెట్టేస్తున్నాను చూడండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత 3 రోజుల వరకు అసలు మూత తీయొద్దు. 3 రోజుల తర్వాత నేను మీకు ఆవకాయ అనేది ఎలా ఉంటుందో తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి 3 రోజుల తర్వాత నేను పెట్టిన ఆవకాయ చూపిస్తున్నాను. ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో. మనం ఫస్ట్ వేసేటప్పుడు ఇది పొడి పొడిగా అనిపించింది కదండి, కానీ ఇలా 3 రోజుల తర్వాత మనకు ఆవకాయ అనేది ఇలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కింది నుంచి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అసలు టేస్ట్ అయితే ఆ వాసనకి ఆకలేసేస్తుందండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ అయితే ఉప్పు చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ. ఈ కొలతలతో వేసుకున్నట్లయితే చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమి తక్కువ ఎక్కువ ఉండదన్నమాట. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక జాడీలో కానీ లేదా సీసాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని టైట్గా మూత పెట్టేస్తున్నట్లయితే సంవత్సరం వరకు ఉంటుందండి, పాడవదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతేనండి. ఈ కొలతలతో మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే, అలాగే ఇవే కొలతలతో
ఎన్ని కేజీలు చేయాలన్నా సరే మీకు ఈ ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ మెజర్మెంట్స్ అండి అన్నీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా కష్టమే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక